సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. సుజల స్రవంతిని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. సుజల స్రవంతి పనుల్లో టీడీపీ హయాంలో చేపట్టిన పనులు తప్ప గత ప్రభుత్వంలో ఒక్క ముందడుగు కూడా పడలేదని అన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, ఒక్క ఇంచు కూడా పని ముందుకు కదలలేదని తెలిపారు. 5 ఏళ్లలో ఎక్కడైనా తట్టమట్టి వేశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. అంతకుముందు కాల్వ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే 5 లక్షల ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 70-80 వేల ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు, అనిత గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మామూలు మెజార్టీ కాదు, కళ్ళు తిరిగే మెజార్టీతో గెలిపించారు. అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికి వచ్చా. నేను ఒకటే మీ అందరికీ చేస్తున్నా, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తీర్చుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విడిగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు మేము ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకి మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు డాక్టర్ కేవీవి సత్యనారాయణ, జానకి, వినయ్ చందు, చీఫ్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ గిరిజా శంకర్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కె ఆదినారాయణ, డైరెక్టర్ ట్రెజరీస్ మోహన్ రావు, ఏపీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ ను మంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండగ అని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో పాటుగా నిత్యావసర సరుకుల సరైన ధరలకి అందించడానికి కృషి చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్న దానిపైన పోరాటాలు చేశామని తెలిపారు. వినియోగదారులకి సామాన్య ప్రజలకి ఒక పండుగ. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలంలో స్థానిక ఎమ్మెల్యే బుధవారం నాడు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం చక్కెర దేవరపల్లి బీటీ రోడ్డు కొంగవారిగూడెంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం జంగారెడ్డిగూడెం నందుగల నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ వారు మానవతా దృక్పథంతో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్ సర్వీసుల కోసం తమ వంతు సాయంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వారికి అందిస్తున్న ఆర్థిక సహాయం 3 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. డిపో వారికి అందజేశారు. ఇదే విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా నవభారత్ పామాయిల్ కంపెనీ వారిని కోరారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఆర్టీసీ డివిజన్ లో మరి నవభారత్ కంపెనీ వారు ఎవ్రీ ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా వారు 3 లాక్ ఇండియన్ రూపీస్ డొనేషన్ గా మరి చదువుకునే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇయర్ 2024 కి వారు 3 లాక్ ఇండియన్ రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది. సో నవభారత్ లీడర్షిప్ కి, వాళ్ళ స్టాఫ్ కి, మేనేజ్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా రిక్వెస్ట్ నవభారత్ లీడర్షిప్ కి మరి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ విషయంలో మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మీరు ముందుకొచ్చి ఇంకా కొంచెం వాలంటీర్లు చేస్తే చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీని మనం వేగంగా డెవలప్ చేసుకోవచ్చని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్. ఏలూరు నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థకు కొత్తగా కొనుగోలు చేసిన పార్కింగ్ మిషన్ ఈ రోజు నుంచి వినియోగంలోకి తీసుకొస్తున్నామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎంఎస్ఆర్ పెద్దబాబు తెలియజేశారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ పెద్దబాబు వెంకటలక్ష్మి మాట్లాడుతూ గతంలో 2 వాకింగ్ మిషన్లు ఉండేవని ఈసారి 6 వాకింగ్ మిషన్లతో కొత్తగా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ వర్షాకాలంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, ఏఈ కొండలరావు, కార్పొరేటర్లు విజయ్ కుమార్, వందనాలు, దుర్గాభవాని, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పతేబాద రైతు బజార్లో ఈ రోజు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు శాసనసభ్యులు చంటి, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, దెందులూరు శాసనసభ్యులు చింతపనేని ప్రభాకర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎన్ సత్యనారాయణ రాజు, పౌర సరఫరాల సంస్థ జీఎం మంజు భార్గవిల సమక్షంలో సబ్సిడీ ధనుల్ని నిత్యావసర సరుకుల్ని పంపిణీ ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ పొట్ట మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకుల ధరల్ని తగ్గించి రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు అందిస్తుందని తెలియజేశారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోము వీరాజు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం, పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్ లో 180 రూపాయల దాకా కందిపప్పు ఉంటే 160 రూపాయలకే రైతు బజార్లో ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. అలాగే బియ్యం ఏదైతే 54 రూపాయలు ఉందో అది 48 రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి, మధ్య తరగతి వాడికి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో ప్రతి ఒక్క ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే బీదోళ్ళకి అందరికి కూడా రేట్లు పెరిగింది. 5 ఏళ్లలో ఆ రేట్లు తగ్గించి ఇవాళ దాల్ అయినా కానివ్వండి, దాలు 181 రూపాయలు ఉంటే అది 160 రూపాయలు ఇవ్వడం కార్యక్రమం. అలాగే రైస్ 55 రూపాయలు ఉంటే 49 రూపాయల్లో రైస్ ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. అంటే బేసిక్ ఫుడ్ రైస్, దాల్ ఉంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీదోళ్ళకు కూడా మంచి పని జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మెంబర్స్, మన హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి, ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. మంచిది. బీదోళ్ళకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము, అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాము. అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు. అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకి, మా పార్టీ రైతుల పార్టీ అయింది, అది బీదోళ్ళ పార్టీ. పప్పు ధర 180 పైన ఉంటే అది 160 అమ్మాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా బియ్యం కూడా 49 రూపాయలకి కిలో ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ పత్తెబాదులో ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా పేదవారికి అందుబాటులో రావడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు. మరి దీని మీద అనేక మంది అనేక విధాలుగా ప్రతి విమర్శ చేయటం పరిపాటిగా మారిపోయింది. ఉచిత ఇసుక ఇస్తున్నామంటే కూడా దాన్ని రాజకీయంగా రాజాంతం చేయడానికి, వేరే రకంగా ఆపాదించడానికి చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. చంద్రపూడి పట్టణ పంచాయతీ పరిధిలోని శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తలపెట్టిన పట్టణ సుందరీకరణ కంటిన్యూ అవుతుందా? పట్టణంలో తొలుత బైపాస్ లో ఉన్న డ్రైనేజీలో పూడిక తీత ఆర్భాటంగా మొదలుపెట్టారు. అనంతరం పాత బస్టాండ్ లో చికెన్ షాపుల వరకు కొంతమేర పూడిక జరిగింది. అనంతరం పట్టణంలో వీధిన వదిలేసి దాదాపు ఊరి బయట ఉన్న రత్న థియేటర్ సమీపంలో పూడిక తీత మొదలు పెట్టారు. తీసిన పూడికను కొంతమేర షాపుల ముందే వదిలివేయడంతో షాప్ యజమానులు, పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రపూడి పట్టణంలో ఉంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావేత్త అయిన రోషన్ కుమార్ మొదలుపెట్టిన
బృహత్తర కార్యక్రమంపై దృష్టి సాధించవలసిందిగా తెలిపారు. చింతలపూడి పట్టణాన్ని నిన్న ఆలోచనలకు అనుగుణంగా పట్టణంలోని సుందరీకరణ జరిగి తీరుతుందని పట్టణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏలూరులోని పత్తేబాదులో ఉన్న రైతు బజార్లోని వర్తకులు తమ గోడును ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణకు విన్నవించుకున్నారు. రైతు బజార్లో నిత్యావసర వస్తువుల సరుకులు పంపిణీ చేయడానికి రైతు బజార్కి వచ్చిన ఎమ్మెల్యేకి పనిచేసిన వర్తకులు రైతు బజార్ ఎదుట కొంతమంది వ్యక్తులు వ్యాపారం నిర్వహించడం వలన రైతు బజార్లోకి వినియోగదారులు ఎవరూ రావటం లేదని తెలిపారు. దీని వలన తమ వ్యాపారం దెబ్బతిని నష్టాలు పాలవుతున్నట్లు తెలియజేశారు. దీనిపై బడేటి చంటి స్పందిస్తూ త్వరలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మీ స్టాండర్డ్ అన్ని తీసేసి 20 కొట్లు గంట కట్టుకోండి 20 కొట్లు రాసి పక్కన పెంచుతండి న్యాయం జరిగింది అని లాటరీ వేసి మాకు 20 కోట్లు రాసేది. రాశాక కొన్ని రోజులు అయినాక కొంతమందికి 5 రికమెండేషన్ ద్వారా స్టాండర్డ్ కొట్టించారు. 20 మందిలో 5 స్టాండర్డ్ ఇచ్చేసారు. అదేమంటే 5 రికమెండేషన్ చేసుకున్నామని స్టాండర్డ్ ఇచ్చేసారు. తన 14 కోట్లు ఉన్నాయి. 14 కోట్లో కూడా 4 కోట్ల మంది పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఉందా ఇంకా 4 కోట్లు 4 కోట్లకి మేము 10 మంది ఉన్నాం. ఏ న్యాయం చేస్తారో తెలియదు. లేదా 20 మందిని లాటరీలో చెప్పండి. ఇప్పుడు స్టాండర్డ్ కి ఏమవుతుందో ఇలా 5కి ఇచ్చినవి కూడా నేను వెరిఫై చేస్తా చేసి లేకపోతే రొటేషన్ పద్ధతిలో వాళ్ళకి పెట్టి లాటరీ పద్ధతిలో ఒక రోజు ఒకరికి ఒక రోజు వచ్చేటట్టుగా మీ అందరూ ఒకటే అందరూ సమానమే ఎవరు ఇబ్బంది పడకందుకు 20 ఉన్నాయి కాబట్టి దాని పూర్తి లాటరీ విధానం రోడ్డు మీద కూర్చొని అనుకోమన్నారు సార్ గారు మమ్మల్ని ఏ రాజు రైతు పండించి రోడ్డు మీద కూర్చొని ఆ మూల జనం ఎవరు గారు ఆ మూల కొట్టిన నేను చెప్పేది ఆయన్ని మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక రోజు మాట్లాడి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో ఈ రోజు బోడా రాణి మెమోరియల్ ట్రస్ట్ తరపున చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. రాణి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనిల్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు లేక ఇబ్బంది పడుతున్నారని తమ ట్రస్ట్ దృష్టికి రావడంతో విద్యార్థులకి ప్లేట్లు గ్లాసులు అందించడం జరిగిందని తెలియజేశారు. పేదవారికి దుప్పట్లు చీరలు బియ్యం అందించడం జరిగిందని దేవాలయాలకి విరాళాలు అందించేవారమని ఇంకెవరికైనా సరే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము సహాయం చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు నల్లమాటి రామకృష్ణ, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి తూమో విజయ్ కుమార్, బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు కొత్తపల్లి విజయ, జనసేన నాయకులు ఆర్కేపల్లి అప్పారావు, ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షులు కర్లపూడి రాజారత్నం, సీనియర్ నాయకులు గన్నమనేని వాసు, రావిళ్ల హనుమంతరావు, టౌన్ తెలుగు మహిళా కార్యదర్శి మర్రిపూడి నాగేశ్వరమ్మ, నాయకులు కొరడ హరికృష్ణ, ఎస్ఎస్ఎల్ టౌన్ కార్యదర్శి బోడా సాగర్, బోడా సురేంద్ర, పీక నాగేంద్ర, గ్రామస్తులు, పెద్దలు, ఉపాధ్యాయులు, దామోదర్, ప్రభావతి, అంగన్వాడీ టీచర్లు, హసీబా, హెల్పర్, కమల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఉమ్మడి కూటమి నాయకులు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ నా మిత్రులే. అదేవిధంగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాయకులు వీరందరి ఆధ్వర్యంలో ఈ రోజు మా అమ్మ బోడా రాణి గారు కాలం చేసిన తదనంతరం గత నుంచి కూడా కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము బోడా రాణి మెమోరియల్ ట్రస్ట్ అని
రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ తరఫున పేదలకు, అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి రైస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం కానీ నూతన సంవత్సరం అలా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా రాబోయే రోజుల్లో ఉండాలని, అదేవిధంగా మా అమ్మ బోడ రాణి గారి ఆత్మ శాంతించాలని, ఆవిడ పైనుంచి మాకు మీ అందరికీ కూడా దీవెనలు, శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించిన అంగన్వాడీ టీచర్ శివ గారికి, అదేవిధంగా సహాయకురాలు కమలా గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ అవసరం ఉన్నా కూడా మా అమ్మగారి తరఫున బోడా రాణి మెమోరియల్ ట్రస్ట్ తరఫున కూడా మరిన్ని సహాయ సహకారాలు అందించడానికి మేము మీ అందరి దీవెనలతో ఆశీస్సులతో ముందుకు వస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ను అందించనుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పారిశ్రామిక, పర్యావరణ, కార్మిక భద్రతపై గురువారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి మాట్లాడారు. ముదినపల్లిలో ఉన్న బిల్డింగ్ నిర్మాణ పరిశ్రమ, నల్లమాడిలో ఉన్న ఫిష్ ఫీడ్ తయారీ ఫ్యాక్టరీలు ఎదుర్కొంటున్న విద్యుత్ ట్యాక్సుల సమస్యలపై సంబంధిత అధికారుల్ని కలెక్టర్ వెట్రిసెల్వి, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్ది సైడ్ కూడా సార్ నిధులు కానివ్వండి, వాటి తీసుకొస్తానికి కూడా చాలా కష్టపడతా ఉన్నారు. మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ పరిశ్రమల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, కామినేని శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి మేమందరం కలిసికట్టుగా అందరికి ఏ సమస్య ఉన్నా కూడా అధికారులతో సంప్రదించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. జిల్లా యంత్రాంగం కూడా చాలా కష్టపడి హానెస్ట్ గా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని కాంక్షతో పనిచేస్తున్న విషయం ఈ రోజుల్లో మేమందరూ కూడా చాలా సంతోషంతో గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి మరి పారిశ్రామికవేత్తలకి అందరూ కూడా నమ్మకం కలిగిస్తున్నాం. తప్పకుండా వాళ్ళకి ఈ మీటింగ్ ఏదైతే చెప్పారో వాటన్నిటి ఎంపీ గారు కానీ, నేను కానీ, మా సహచర శాసనసభ్యులు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యను పరిష్కరించడం కోసం, వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పకుండా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యంగా ఏదైతే పవర్ సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం అవసరమైతే కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి కానివ్వండి, కొత్త లైన్స్ ఏర్పాటు చేసి కానివ్వండి, ప్రజలే మన ఇండస్ట్రీస్ అందరికీ కూడా మంచి నాణ్యమైన కరెంటు విద్యుత్తుని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తామని ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికవేత్తలకి ఇది ఒక అల్టిమేట్ డెస్టినేషన్ గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి ఈ 5 ఏళ్లలో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు అడుగుతుంటే అట్లా కాదని చెప్పి మీటింగ్ పెట్టి వాళ్ళకందరికీ కూడా సమస్యలు తీర్చడానికి ఇది ఒక వేదిక క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు కానీ ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ రకంగా మీటింగ్ కండక్ట్ చేసిందే లేదు. ఇదే ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ అన్ని కనుక్కోవడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అయినా కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి మినిస్టర్ గారు, నేను, అలాగే మా ఎమ్మెల్యే గారు అందరం కలిపి అది స్టేట్లో డిపార్ట్మెంట్ వైజ్ అది సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ కలుపుకుంటూ, ఇదేదో ప్రెస్ మీట్ కోసమో లేకుంటే మీడియా కోసమో చేసి ప్రింట్ మీడియా కోసమో ఇది కాదు. వాళ్ళ సమస్యలు తీర్చాలి. వాళ్ళు తీరిస్తే అంతా బయటికి ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రియల్ లిస్ట్కి వెళ్ళాలి. అలాగే ఏలూరులో ఇండస్ట్రీస్ నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుపై ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు భారంగా ఉన్న నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణ చేసే దిశగా అడుగులు ముందుకు వేసిందని తెలిపారు. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు అఖండ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించిన సందర్భంలో మరి అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఏదైతే ప్రజలపై భారం పడకుండా నిత్యావసర వస్తువుల నియంత్రణ అనేటువంటి తీసుకొని మరి సివిల్ సప్లై శాఖ మంత్రులు నారాయణ మనోహర్ గారు దానిపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఏదైతే ఈ రోజున మార్కెట్లో బహిరంగ మార్కెట్లో కందిపప్పు 180 రూపాయలు ఉంటే దాన్ని 160 రూపాయలకే రైతు బజార్ల ద్వారా విక్రయించాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టీమ్ బియ్యం ఏదైతే ఈ రోజున 55 రూపాయల నుంచి 85 రూపాయల వరకు మార్కెట్లో అమ్ముతూ ఉంటే దాన్ని కేవలం 49 రూపాయలకి మాత్రమే రైతు బజార్లో సప్లై చేయాలి నాణ్యమైన బియ్యం అని చెప్పేసి, అదేవిధంగా సన్న బియ్యం మార్కెట్లో 52 రూపాయల 40 పైసలు అమ్ముతూ ఉంటే దాన్ని 48 రూపాయలకి మాత్రమే సప్లై చేయాలనేటువంటిది. అదేవిధంగా ఈ రోజున ఏదైతే కులగణాలు ఉన్నాయో ఈ రోజున బీసీలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పెన్షన్లో భాగం కానీ ఈరోజు ప్రతి డోర్ టు డోర్ తిరిగి బీసీ కులగణన అనేది జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వచ్చినటువంటి అధికారులకు వారి యొక్క కులాన్ని వారి యొక్క సమాచారాన్ని అందించి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి యొక్క స్కీములన్నీ కూడా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే అహంకారంతో కాకుండా బాధ్యతగా ప్రజల పట్ల ఒక అంకిత భావంతో ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీని తీసుకురావడానికి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఈ రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక శాఖల పైన రివ్యూ నిర్వహిస్తూ ఏదైతే నాణ్యంగా ధర్మంగా నిజాయితీగా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి, మన సేవకులుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున చేస్తున్నటువంటి ప్రభుత్వంలో పరిపాలన అనేకమైనటువంటి సమీక్షల ద్వారా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్న బియ్యం కందిపప్పు స్టాల్స్ ని ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో నిత్యావసర వస్తువుల్ని సరసమైన ధరలకు ఉంచాలని, ధరల పెరుగుదలతో బాధపడుతున్న పేదలకు సబ్సిడీ ధరలకు అందిస్తున్నట్లు తెలియజేశారు. బియ్యం కందిపప్పు వంటి నిత్యావసరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. బహిరంగ మార్కెట్ లో 181 రూపాయలకి విక్రయిస్తున్న కందిపప్పును 160 రూపాయలకి, 56 రూపాయలకు అందిస్తున్న బియ్యాన్ని 49 రూపాయలకి, 48 రూపాయల సబ్సిడీ ధరలకి విక్రయించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ అచ్యుత అంబారీషు, తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్ అనూష, టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి ప్రజలకి తక్కువ ధరలో, అంటే వాళ్ళ మార్కెట్ లో చూసుకుంటే కనుక పప్పు 180 రూపాయలు ఉంది, అదేవిధంగా రైస్ చూసుకుంటే 53, 54 రూపాయలు ఉంది. ప్రజలకి తగ్గించి రేట్లు ఇవ్వాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం రైతు బజార్లో అవ్వచ్చు, అదేవిధంగా ఏదైతే షాప్స్ ఉన్నాయో పెద్ద రిటైల్ షాప్స్ ఉన్న ఆ షాపుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి 180 రూపాయల పప్పుని 160 రూపాయలకి ఇవాళ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
54 రూపాయల రైస్ ని 49 రూపాయలకి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజలందరికీ కూడా తక్కువ రేట్లో వారికి ఇవ్వాలన్న ఆలోచనతోటి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అదేవిధంగా పౌర సరఫరాల మంత్రిగా కూడా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. మరి ఆయన వారి ఆశీస్సులతో ప్రజలకు మంచి జరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని మరి ఈ రోజున రైతు బజార్లో నరసాపురం నియోజకవర్గం నరసాపురంలో మరి ఆర్డీఓ గారు, అదేవిధంగా మరి పుత్తూరు రామరాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 24, 25, 26 తేదీల్లో మదనపల్లిలో జరుగుతున్నాయని, వాటిని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనా పాముల విఘ్నేష్ పిలుపునివ్వడం జరిగింది. చింతలపూడి నగర పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం వెలగాడ రాధా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్ర మున్సిపల్ కార్మికుల సమ్మె జరిగిందని తెలియజేశారు. ఆ రోజు కొన్ని జీవోలను విడుదల చేయడం జరిగిందని, ఆ తర్వాత కాలంలో ఎలక్షన్ కోడ్ రావడం తర్వాత జూన్ మాసంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం జరిగిందని తెలిపారు. ఈ నూతన ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యలపై ఈ రాష్ట్ర శిక్షణ తరగతులు దిశానిర్దేశం చేస్తాయని, వీటిని జయప్రదం చేయాలని కోరటం జరిగింది. ఈ కరపత్రం విడుదలలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొర్లపాటి బాబు, జిల్లా సహాయ కార్యదర్శి బొక్క శ్రీనివాసరావు, చింతలపూడి నగర నాయకులు బొత్స రాజేష్, ఒడిట్సా బాలు, సొంగ మరియు దాసు, సర్వేశ్వర, శ్రీరామ్, వెంకటయ్య, వెలగాడి రాము, శ్రీరామ్, దుర్గయ్య, దుర్గమ్మ, వెలగాడి కళ్యాణ్, దేవదానం తదితరులు పాల్గొన్నారు. మరి నా పేరు కే విఘ్నేష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. మరి ఈ నెల 23, 24, 25 తారీఖులు జరిగే అన్నమయ్య జిల్లాలో జరిగే మదనపల్లిలో మరి ఈ యొక్క విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క శిక్షణ తరగతులు మున్సిపల్ కార్మికుల యొక్క మరి మున్సిపల్ కార్మికుల యొక్క హక్కుల గురించి, బిల్లు గురించి, అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో జరిగినటువంటి పరిస్థితులు, మరి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపై మరి ప్రభుత్వం యొక్క వైఖరి, ఇవన్నీ కూడా మరి అలాగే కార్మికుల యొక్క హక్కులు, మరి ఆ హక్కులతో పాటు విధులు కూడా మరి అనేక గొప్ప నైపుణ్యం కలిగినటువంటి మరి ఉపాధ్యాయుల చేత మరి ఈ యొక్క శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులు మున్సిపల్ కార్మికులు ఎంతో దోహదపడదని మేము నమ్ముతున్నాము. మరి ఈ విధమైనటువంటి శిక్షణ తరగతులు మన రాష్ట్ర వ్యాప్తంగా జరగడం చాలా సంతోషకరం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలవరం మండలంలో గల బస్టాండ్ లోపలికి వెళ్లడానికి కనీస దారులు లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ లోపల గానీ బయట ప్రాంగణంలో కానీ ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. బస్టాండ్ అని నేమ్ బోర్డు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బస్టాండ్ ఆవరణం మొత్తం కూడా బురదగా ఉండటంతో వెనుతిరిగి వెళ్లటం జరుగుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి బస్టాండ్ ఆవరణలో శుభ్రపరిచి చర్యలు చేపట్టారు ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.